అమ్మో వచ్చేస్తున్నా. నమస్కారం నమస్కారం నమస్కారం. ఆహా, ఈ ఎక్స్ట్రాలకేం తక్కువ లేదు. మర్యాద కక్కు. చెప్పరుకోయా, కరగడుపునే కక్కమంటావు, ఇంకా టిఫిన్ కూడా చేయలేదు. డోంట్ ప్లే విత్ సెట్. మర్యాదగా డబ్బు కక్కు. కక్కడానికి నా కడుపులో ఏమన్నా కెనరా బ్యాంక్ ఉందంటే ఇస్తా. ఇంకెప్పుడు ఇస్తావు? ఇప్పటికే 4 ఏళ్ళు అయింది. 4 ఏళ్ళు 40 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పటికే నీ ఇంటి చుట్టూ తిరిగి తిరిగి కారు పెట్రోల్ కి డ్రైవర్ బత్తాలకి లక్షల్లో ఖర్చు. పోనీ మార్నింగ్ వాక్ లో రండి, హెల్త్ కు మంచిది. మార్నింగ్ వాక్లు ఆయిల్ పుల్లింగ్లు సంగతి మాకు బాగా తెలుసు. మా 5 లక్షలు ఎప్పుడు ఇస్తావు చెప్పు. ఉన్నప్పుడు. ఎప్పుడు ఉంటుంది? డబ్బులు వచ్చినప్పుడు. అది ఎప్పుడు వస్తుంది? మా అబ్బాయికి పెళ్ళైనప్పుడు. మీ అబ్బాయి పెళ్లికి మా అప్పుకి లింక్ ఏంటయ్యా? లింక్ ఉందయ్యా. నీకు టాటా తెలుసా? టాటా తెలుసు. బాటా దాంతో కొడతా. టాటా అంటే ఆ టాటా కాదు, టాటా బిర్లా వాళ్ళు తెలుసా? అంత సీన్ లేదు. అదేం కాదు, ఆ టాటా నాకు బాగా తెలుసు. ఆ టాటాకి టయోటా అనే కూతురుంది తెలుసా? తెలియదు. అయితే ఏంటయ్యా? ఆ కూతుర్ని నా కొడుకు త్వరలోనే ప్రేమించబోతున్నాడు. ప్రేమిస్తే పెళ్ళవుతుంది, ఆస్తి మొత్తం నా సొంతం అవుతుంది. ఒకవేళ టాటా ఈ పెళ్లికి టాటా అంటే బిర్లా అనేవాడు ఇంకోడున్నాడు కదా. చాలా మంది ఉన్నారయ్యా క్యూలో. హర్షద్ మెహతా చెల్లెలు, విజయ్ అమృతరాజు మేనకోడలు, అమితాబ్ బచ్చన్ డాక్టర్. డోంట్ ప్లే విత్ సెట్. మేమేమైనా వెర్రి వెధవలం అనుకున్నావా? ఏమన్నారు? మేమేమైనా వెర్రి వెధవలం అనుకున్నావా? నీకేమన్నా డౌటా? కాకపోతే నాకు అప్పు ఎందుకు ఇస్తారయ్యా? క్యా బోలా? నాకీ బోలా. బోల్తుం బోల్తుం. కోట్లు ఖరీదు చేసి నా రత్నం కింద పడిపోయిందయ్యా. పోనీ అదన్న పోయి అందరం పంచుకుంటావా? రత్నం అంటే నా కుమార రత్నం. వాడో రత్నం, నువ్వో వజ్రం, మేమే ఇత్తడి. అంత కూడా కాదులే. లేకపోతే ఏంటయ్యా, అప్పిచ్చాం కదా అని అప్పర్ హ్యాండ్ అయిపోకండి. 1 నెల తర్వాత కనపడండి. ఇచ్చేస్తావా? ఎప్పుడు ఇస్తానో చెప్తా. జోకులు వేకు. నీకింకా 2 నెలలు టైం ఇస్తున్నాం. అప్పటికి ఇవ్వకపోతే మేం తీసుకోం. అబ్బా, అసలు కింద నిన్ను, వడ్డీ కింద నీ కొడుకుని వేసేస్తాం. ఆహా, అదండ్రా చల్రే. నాలుగేళ్ల నుంచి నీ నెలసరి జీతం 10,000, దాని మీద వడ్డీ 3,000. ఈ నెల జీతం వడ్డీతో సహా దీనికి జమ చేస్తే 13,800. సంతకం చేశాను, అయిపోయినట్టే పో. ఇది అన్యాయం అండి. జీతం అడిగిన ప్రతిసారి ఈ పుస్తకంలో 4 అంకెలు రాసేసుకొని ఇచ్చేసానులే పోరా అంటారే గానీ నా చేతికి వచ్చి గవ్వ కూడా ఎవరో. జీతం ఇస్తే ఏం చేసుకుంటావురా? బ్యాంక్ లో వేసుకుంటానండి. బ్రిలియంట్ ఐడియా. కానీ రే, బ్యాంకులో వేస్తే 10% వడ్డీ ఇస్తారంట. ఫైనాన్స్ కంపెనీలో 20% వడ్డీ ఇస్తారు. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ కాదు, ఏదో ఓ రోజున వాడు బిచ్చాడ సదుకుని వెళ్ళిపోతాడు, నువ్వు బొచ్చు పట్టుకుని బజార్న పడతావు. అందుకే ఈ హరిశ్చంద్ర ప్రసాద్ బ్యాంకులో వేసావనుకో 50% వడ్డీ వస్తుంది. పొదుపుకి పొదుపు, భద్రతకి భద్రత. పైగా మా బ్యాంకులో చెక్కులు, టైమింగ్లు ఇట్లాంటివి ఏమి ఉండవు. ఎప్పుడు పడితే అప్పుడు వేసుకోవచ్చు, తీసుకోవచ్చు, వేసుకోవచ్చు, తీసుకోవచ్చు, వేసుకోవచ్చు, తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు డ్రా చేసుకుంటాను. ఆహా, నువ్వు వేసింది 6 సంవత్సరాల ఫిక్స్డ్ డిపాజిట్ పథకంలో. మధ్యలో తీసుకోవడానికి నా బ్యాంక్ రూల్స్ ఒప్పుకోవు. శాడిజం అండి, శాడిజం. అయ్యగారు, నా జీతం మొత్తం ఆనా పైసలతో సహా నాకు ఇప్పుడే కావాలండి, ఇచ్చండి. నేను విన్నది నిజమేరా? ఏంటండి? నీకు బాగా పిచ్చి ముదిరిపోయింది. మీ తాత మీ నాన్నలాగే ఎప్పుడో మెంటల్తో పిచ్చి చావు తెస్తావు. అమ్మో, అలా భయపెట్టకండి, అసలే నాకుండే ఈకు. అయినా మీ బ్యాంకులో ఇంత ఎక్కువ వడ్డిస్తుంటే వేరే బ్యాంకులో వేసుకోవడానికి నాకు పిచ్చి అనుకున్నారేంటండి. వస్తానండి, నాకు అవతల చాలా పని ఉంది. వీడికి ఎన్నాళ్ళు గ్లామర్ లేదనుకున్నా, బ్రెయిన్ కూడా లేదు. ఎందుకు షాకయ్యా? పసిబిడ్డని గోదాలకు తోసినప్పుడు లేదు. శాడిజం అండి, శాడిజం. వెంటనే అతను నోట్లో పండు పెట్టండి. మహారాజా, పండు కనీసం పనస పండు అంత అన్నా ఉంటే బాగుంటుందేమో. ఏ
అవమానం. పనస పండైతే గుడ్డివాడు సైతం గురి చూడకుండా కొట్టేయగలడు. పోనీ యాపిల్ పండు అంత అయితే కాదు, ద్రాక్ష పండు. వద్దు బాబు, నా వద్దు. ఆ రాజాగారి ఒంటి మీద బట్టలేంటయ్యా? బంగ్లాదేశ్ నుంచి పారిపోయినలాగా ఉన్నాడు. ఆర్థికంగా బాగా చితికిపోయారు. అయినా వంశపారంపర్యంగా వస్తున్న టీవీని ఆచార వ్యవహారాల్ని చంపుకోలేక అప్పు చేసి ఈ స్వయంవరం ఏర్పాటు చేశారు. ఆహా, ఇదేదో నాకంటే దిక్కుమాలిన కేసులాగా ఉంది. ముందు నీ ఫేస్ మీద ఉన్న పరదా తొలగించు. చూడు జనక, తొలగించమంటున్నారు. అది అసాధ్యం. కళ్యాణం అయ్యే వరకు తొలగించుటకు వీలు లేదు. అమ్మో, ఈ ఎత్తు పళ్ళు పిల్ల నాకొద్దురా నాయను. అమ్మో, థు, థు. నేను చాలా లక్కీ. ఏ బి సి డి ఈ ఓం క్రీమ్ జామ్ ఫుడ్. ఎక్కడికి పారిపోతారు అల్లుడు గారు? అల్లుడు గారా? అవును యువరాజా, నిజానికి మా మనస్సులో ఇప్పుడే మీ శక్తి సామర్థ్యాలపై పూర్తి నమ్మకం ఏర్పడినది. ఏంటి నువ్వు అనేది? అవును, బాణం ఎవరైనా గురి చూసి కొడతారు. పండు పట్టుకుని నిల్చున్న మీ ధైర్య సాహసాలు మాత్రం బహు ప్రశంసనీయం. అవును జనక, ఈ సుందరవదనుడే నా హృదయ సామ్రాజ్యాన్ని దోచుకున్న చోరుడు. మరి ఇంకెందుకు ఆలస్యం, కానివ్వండి. అల్లుడు గారు, అల్లుడు గారు, ఏమైంది అల్లుడు గారు? నీ పేరేంట్రా? ఎందుకు సార్ కొడతారు? నీ పేరు భీమన్నా. ఆ చొక్కా తీరా, చొక్కా తీ. హ్యాంగర్ కి చొక్కా తెలిసి నా బాడీ ఏంట్రా? చీకేసి తాటికరాకి తలకాయ ఏంట్రా? ఇవి చేతుల అట్టగడలరా? అరే, ఇనప తుమ్మల మీద నిలబడ్డావేంట్రా? నా బాడీ అంతా ఇది బాడీయా? మరి దీన్ని ఏమనాలరా? చెప్తాను. ఎందుకు సార్ కొడతారు? నేను కాబట్టి కొట్టూరుకున్నాను. అదే మా మామైతే దేశభక్తి పేరు చెప్పి నిన్ను కాల్చి పడేసేవాడు. ఒరే, చైనా వాడు గాని పాకిస్తాన్ వాడు గాని నిన్ను చూస్తే ఇండియా ఏంటి ఇలా ఎండిపోయిందని యుద్ధం ప్రకటిస్తే నేను ఏమైపోతానరా? నా దేశం ఏమైపోతురా? నీ పేరేంటి? అమితాబ్ బచ్చన్. అమితాబ్ బచ్చన్. అమితాబ్ బచ్చనా? అరే, ఎందుకురా నాతో ఇలా ఆడుకుంటున్నారు? అయ్యో, దద్దరిల్తుందంట్రా? ఏమి నడకరా? ఆగగా. ఆహా, ఏమి షేపులు రా ఇద్దరే. నెంబర్ 10 ఇడు 1, నువ్వు 0. నాన్న, మీ నాన్న పేరేంటమ్మా? మేరు పర్వతమా? మీ అమ్మ పేరేంటమ్మా? ఐరావతమా? సారీ, రాంగ్ నంబర్. రాంగ్ నెంబర్. నువ్వు ఇండియాకే రాంగ్ నెంబర్ రా. రే, ఈ తలకాయ ఏంట్రా గుమ్మడికాయలాగా? ఇవి చేతుల ఆనపకాయలరా? ఈ కాళ్ళేంట్రా ధ్వజస్తంభాలాగా? ఇది బానరా? రే, నువ్వు రోజుకి ఎన్ని టన్నులు తింటావురా? ఏంటి సార్ 2 ఏళ్ళుగా డైటింగ్ చేస్తుంటే? అయ్యి బాబోయ్, 2 ఏళ్ల నుంచి డైటింగ్ చేస్తుంటేనే ఇంతున్నావంటే 2 ఏళ్ల క్రితం డైటింగ్ మానేస్తుంటే ఇంకెంతుండేవాడివిరా? ఎవరైనా ఫారినర్స్ మన దేశానికి వచ్చి అప్పు ఇవ్వాలనుకుంటే నీలాంటి వాళ్ళని చూసి ఇండియన్స్ అంతా దుఃఖంలా బలిసి రోడ్డు మీద గున్న ఏనుగులా తిరుగుతున్నారనుకుంటే మన దేశానికి అప్పు ఎవడిస్తాడ్రా? మన దేశం ఏమైపోద్దురా? మా మామ లాంటి దేశభక్తులు ఏమైపోతారా? ఇప్పుడే చెప్తాను. రేపు నేను ఇక్కడికి వచ్చేసరికి, ఒరే పీనుగా నువ్వు వాళ్ళ తయారవ్వాలి, ఒరే ఏనుగా నువ్వు వీళ్ళ తయారవ్వాలి, మీ ఇద్దరు వీళ్ళ తయారవ్వాలి, మీ ముగ్గురు నాలా తయారవ్వాలి. అర్థమైందా? చంపేస్తాను. వాసన చూస్తే బుడక్ మరి వాన్ చేసుకునేవి, నోట్లో వేసుకుంటే లంగ్స్ ఎవరు ఏకమైపోయే కావాలరా?
మీకు విషయం చెప్పనా? ఏంట్రా? ఈ లడ్డు లవ్ కుచనాడు, ఆ. ఇది గుండమ్మ కదలాడి జిలేబీ. ఆ? అయితే ఇంకే పావు కిలోలు అర కిలో ఎందుకురా, కిలోలు కిలోలు ప్యాక్ చేయి. చేసేయ్ చేసేయ్. అరే డబ్బులు దాట మర్చిపోయాను, నా పేరు మీద అప్పు రాసుకో. అప్ప ఆ. ఎవడ్రా అది? వరదలు పుట్టించే మాట ఉంది. ఏమయ్య శెట్టి, ఈ షాప్ మందేనా? మందేంటి మందే, నాది. చాలా బాగుందయ్యా. ఏం లేదు, మా బాలు సోమరానికి స్వీట్ తీసుకెళ్దామని వచ్చాను, డబ్బులు మర్చిపోయి వచ్చాను అనమాట. నువ్వు ఎలాగో మా హరిచంద్ర ప్రసాద్ బాబాయ్ డబ్బులు ఇవ్వాలి కదా, అందులో కట్ చేసుకో. ఏంటి మీ బాబాయ్కి ఇవ్వాల్సింది డబ్బా? ఏంట్రా? అప్పుడే మర్చిపోయావా? అరే. దరిద్రుడా, ఎవరు? దుష్టుడా, ఏంటి? దుర్మార్గుడా, నీచుడా, పాపి. అరే, ఊరికే. 2 3 4 టిక్కి టిక్కి అని లక్షల అప్పు గుంజేశారు కదరా. ఏం లేదంటారా? నార్మోయ్, కాకా హోటల్లో కాఫీ తాగడానికి కూడా బాకీ పెట్టే మీ బాబాయ్కి మేమే కర్మ కొద్దీ 25 లక్షలు అప్పిచ్చి కనీసం రేపు మీ మామగారు ఇచ్చే కట్టంతోనైనా కవర్ అవుతుందని కళ్ళు కాకరకాయలు చేసుకుని చూస్తున్నాం. ఆ, అమ్మ బాబాయ్. మావయ్య! 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 ఏంటది? మావయ్య! 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 ఈ సెటప్ ఏంటి? ఈ గెటప్ ఏంటి? నా కుడి భుజం కూలిపోనాది, నా తోటి గుండా రాలిపోనాడు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో 10 ఏళ్ల పాటు ఒకే గంతం ఒకే మంచం, అయ్యే ఓసలు అదే సెల్లు. ఆడెళ్ళిపోనాడు, ఆడెళ్ళిపోనాడు. ఈ రాజమండ్రి సెంటర్ చేయలేంటో ఈ సెటప్ ఏంటి మావయ్య? బాలు న్యూస్ చెప్పి నేను నీకు షాకిద్దాం అనుకుంటే నువ్వు నాకు షాకిచ్చావేంటి మావయ్య? మరీ కొండకి దారం వేసేట్టు మాట్లాడుకో. కావాలంటే కాస్త కళ్ళేసుకో, శవాన్ని మొయ్యరు. అయ్యో! మావయ్య ఆగు. పెద్ద సైతాను వీడికి భూతం పట్టడం కూడా. మరి కాదు మెలిగే తిట్రా బాబు. కర్మరా బాబు కర్మ. డబ్బు గురిగించుకోవటమే కాకుండా ఆఖరికి నోటి నిండా తిట్టుకునే స్వతంత్రం కూడా లేకపోయింది. వెధవ బతుకు వెధవ బతుకు. నాకు ఆకలి. ఈజ్ ఎ కాంప్లాన్ బాయ్. తక్షణ శక్తికి గ్లూకాన్ డి. నువ్వు హార్లిక్స్ తాగవు, తింటావు. This is a 5-star idli. Sambar extra. నన్ను ఎత్తుకు తినిపించవా? ఒరే పర్వతం, సంటాన్ని సంకరేసుకో. అమ్మో ఎత్తుకా. ఎక్కునైనా దాయ్ దాయ్ దాయమ్మా, తినమ్మా తినమ్మా, ఇడ్లీ నేను పాట తినమ్మా. పాడితేనే తింటా. చందమామ రావే, జాబిల్లి తినవే. రైల్వే స్టేషన్ లో అడుక్కునే వాళ్ళగా ఏంటా పాట? బాగా పాడితేనే తింటా. ఓకే ఓకే, ముక్కాబిలా ముక్కాబిలా. పావలా. ఆహా. ఆహా పావలా. ఓహో. ఆహా పావలా. తినమ్మా. ఓహో పావలా. నాకు అది కావాలి, ఏది? అది కావాలి, అదేదో ఇచ్చేయండి రా. ఏం కావాలి నాన్న? అది కావాలి నాన్నా. ఏది? మా నాయనే పెద్ద పెద్ద హీరోలకే దిక్కులేక చేస్తుంటే నీకు మాధురి దీక్షిత్ కావాలా? నాకు అవన్నీ తెలీదు, నాకు ఆ పిల్ల కావాలి, ఆ పిల్ల కావాలి. ఎక్కడ నష్టపోయారనరా బాబు? ఐడియా. ఏంటది? ఏంటి? చిన్నప్పుడు చందమామ కావాలని రామచంద్రుడు ఏడిస్తే ఏం చేశారు? దశరథుడు అద్దం తీసుకొచ్చి అద్దంలో చందమామ చూపించాడు. అయితే మనం ఇప్పుడు బీపీఎల్ టీవీ తీసుకొచ్చి ఓనిడా VCR లో ఆ పిల్లకి క్యాసెట్ వేసి చూపిస్తే సరి. వండర్ఫుల్, వండర్ఫుల్ ఐడియా. కావాలి. గైడ్ చదవక నేను పరీక్షల్లో తప్పాను. ఇహ చూసుకో గాంధారి, నీ స్త్రీ జన్మకు ఒక సార్థకత ఏర్పరుస్తాను. సంవత్సరం తిరగకముందే పుస్తకం చదివితే పిల్లలు పుట్టరు, అందుకే నా కర్మ ఇలా తగలడింది. కనీసం సుఖంగా నిద్రపోతాను. ఆ లైట్ ఆఫ్ చేసి బయటకెళ్ళి చదువుకోండి. గుడ్ నైట్. ఓకే పడుకో గాంధారి. 1 గంట బయటికి వెళ్తాను. ఈ పుస్తకం క్షుణ్ణంగా చదివి మళ్ళీ లోపలికి వస్తాను. నీ తల రాత మారుస్తాను. మావా డబ్బులు రెడీ చేసుకో.
ఇది అన్యాయం రా. ముగ్గురు కలిసి ఎందుకు కొడతారా బాబు? నిన్ను కొట్టడం కదరా తలుపుతా చీరుస్తా కొరుకుతా ఒకటా రెండా 25 లక్షలు ఈ మాట విని వాడికి ఇచ్చాం కదరా వడ్డీ, బారు వడ్డీ, చక్ర వడ్డీ, నీకు 100 వడ్డీ ఇస్తాడని చెప్పి మమ్మల్ని నమ్మించి వాడికి ఇప్పించావు. ఏది అసలకే దిక్కులేదు. వీడి చుట్టూ తిరిగిన తిరుగుడు కంటే ఆ సూపర్ స్టార్ కృష్ణ గారి చుట్టూ తిరిగి ఈ డబ్బే ఆయనకి ఇచ్చుంటే మన మీద జాలిపడో కనికరంతోనో మనకి కార్ షీట్లు ఇచ్చుండేవారు దాంతో మనకి అసలు వడ్డీ పైగా లాభాలు. అవును నిజమే. మనమే కనుక సినిమా తీసుంటే పేరుకు పేరు డబ్బుకు డబ్బు. అక్కడ స్క్రీన్ మీద కృష్ణ గారి స్టెప్పులు. గీత ఏమిటే పిక్కి పిక్కని అడవిలోకి తీసుకొచ్చారు? అదే నాకు అర్థం కావట్లేదు. ఏమిటో భయం భయంగా ఉంది.